హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. సో ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్. సో ఆ రోజు అయితే నాకు ఒక పార్లర్ అపాయింట్మెంట్ ఉండింది ఫేషియల్కి. సో దానికోసం అయితే నేను కొంచెం రెడీ అవుతూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను. అండ్ ఇక్కడ హౌస్ వచ్చేటప్పటికి కూడా కొంచెం అంతా మెస్సీగానే ఉంది, నేనేం సెట్ చేయలేదు. అండ్ ఇంకా నా ప్లాంట్స్ అన్నీ కూడా ఎందుకో వాడిపోతూ ఉన్నాయన్నమాట. ఏదో చెప్తారు కదా, ఆటమ్ సీజన్ ఆకురాల కాలం అని, మేబీ అదేమో రాలడం స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మొక్కలకి ఒక ఆల్మోస్ట్ 4 days నుంచి వాటరింగ్ చేయలేదు. సో పాపం లీవ్స్ అన్నీ డ్రై అయిపోయినాయి అనమాట. బట్ అయితే మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, అవి జస్ట్ చూసుకున్నా. యూజువల్గా బ్రెడ్ చాలామంది రోస్ట్ చేసుకొని తింటారు, లేదంటే జామ్ బటర్ అప్లై చేసుకొని తింటారు కదా. నాకు బ్రెడ్ ఇలా నార్మల్గా తినడమే చాలా ఇష్టం. తిన్నాను. ఆల్రెడీ ర్యాపిడో బుక్ చేసుకున్నా, ఆన్ ద వే 2 minutes అని చూపిస్తుంది. ఇలా ఫాస్ట్గా తినేసేయాలి. అండ్ నా ర్యాపిడో రైడ్ అయిపోయింది. నేను దిగేసి కొంచెం వాక్ చేయాల్సి ఉందనమాట. సో వాక్ చేస్తూ వెళ్తున్నా. అండ్ నేను వెళ్ళే పార్లర్ వచ్చేసి మాదాపూర్లో ఉంది. అండ్ పార్లర్ అని కాదు కానీ ఇది ఒక మిర్రర్స్ అకాడమీ అనమాట, కొంచెం వన్ ఆఫ్ ద పాపులర్ వన్ ఇన్ హైదరాబాద్. కూడా బాగానే చేశారు కదా, ఇద్దరు ముగ్గురు కలిపి చేస్తారు. నాది అయిపోయింది ఫ్రెండ్స్, ఇనిషా వెళ్తుంది ఇప్పుడు. తర్వాత సో చెప్పా కదా, అది పార్లర్ కాదు, ఒక అకాడమీ అని. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటారు ఆన్ డిఫరెంట్ పార్లర్ అండ్ ఫేషియల్ సర్వీసెస్ కైండ్ ఆఫ్. అంటే ఇంకా మనకి పార్లర్లో అన్నీ ఏం దొరుకుతాయి, సలూన్ అండ్ మెనిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్, హెయిర్ కట్స్, కలరింగ్ అంతా కూడా అనమాట. సో వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి ట్రైన్ చేశాక, కోర్స్ అయిపోయినాక ఎట్ ద ఎండ్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి మోడల్స్ కావాలన్నమాట. సో మన నెంబర్ ఎప్పుడైనా మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది రిజిస్టర్ చేసుకొని నీడ్ ఉన్నప్పుడు పిలుస్తారు. సో మనకి ఆ టైంలో ఆ రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళి మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ అయితే నేను ఇంటికి వచ్చేసాను, మా హస్బెండ్ ఆఫీస్ అక్కడ దగ్గరే. సో తను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. సో ఇంటికి రాగానే కొంచెం కుక్ చేసుకొని తినేసి ఇలా కొంచెం సేపు టీవీ చూసేసి నేను మంచిగా నాప్ చేశాను అనమాట. ఎందుకు ఆ రోజు చాలా ఎండగా ఉండింది. అండ్ ఇంకా ఈవినింగ్ నేను లేచేసరికి మా హస్బెండ్ వచ్చేసారు. సో నాకు కూడా కొంచెం ఏదో హెక్టిక్గా అనిపించింది. సో కొంచెం ఇంకా అలా టీ పెట్టేశాను ఇద్దరికి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సండే మార్నింగ్ అనమాట. ముందే చెప్పా కదా, ఇలా ప్లాంట్స్ అన్నీ డ్రై అయిపోయినాయి, వాటర్ చేయలేదని. సో నెక్స్ట్ మార్నింగ్ లెగ్గానే నేను ఫస్ట్ థింగ్ వాటరింగ్ పెట్టుకున్నా అనమాట. సో మంచిగా వాటరింగ్ చేసేసి అగైన్ మళ్ళీ టీ పెట్టుకొని మంచిగా నా కప్ ఆఫ్ టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో యూజువల్లీ వీక్ డేస్లో ఎక్కువ నేను టీ ఏమీ ప్రిఫర్ చేయను. సో వీకెండ్స్లో మంచిగా మాత్రం మిస్ అవ్వకుండా ఆరామ్గా పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను. కానీ ఇక్కడ నేను ఎంజాయ్ చేసేలోపు అక్కడ పాలు పొంగిపోయినాయి. బట్ చెప్తారు కదా, అనుకోకుండా పాలు పొంగిపోతే బాధపడాల్సిన అవసరం లేదు, మంచిదే అని. సో అందుకే ఇంకా లైట్ తీసుకున్నా. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి నా దగ్గర కొంచెం దోశ బ్యాటర్ ఉన్నిందనమాట. సో దాంతో కొంచెం ఆనియన్ బోండా ట్రై చేద్దాం కదా అని చెప్పి దోశ బ్యాటర్లో కొంచెం గోధుమ పిండి, కొంచెం ఉప్మా నూక అంతే వేసేసి మంచిగా ఆనియన్స్, జీలకర్ర వేసి
కలిపి పక్కన పెట్టా అనమాట. ఒక 5 to 10 మినిట్స్ సోక్ చేస్తే బాగుంటుంది అని. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఆయిల్ ఫుడ్ నచ్చదు, అందుకని తనకి కొంచెం అలా ఆనియన్ దోశ లాగా చేసేసాను. అండ్ నాకైతే బోండాలు వేసుకుంటున్నా అనమాట పక్కనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటికి కాంబినేషన్గా నేను కారం చట్నీ చేసుకుంటున్నా. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను, ఇది చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి మా నెల్లూరు మోస్ట్ ఫేమస్ అండ్ ఫేవరెట్ చట్నీ అనమాట. ఆల్ వీ నీడ్ ఈజ్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్: మిర్చి, ఆనియన్, సాల్ట్, చాలంతే. అండ్ ఇక్కడ నా బోండాలు అయితే అయిపోయాయి. అంటే నేను చేశానని చెప్పడం కాదు, కానీ నిజంగా చాలా యమ్మీగా అయినాయి అనమాట. లాస్ట్లో మా హస్బెండ్ కూడా కొంచెం ట్రై చేశారు బాగున్నాయి అని చెప్పి. అండ్ ఇంకా ఆబ్వియస్లీ వీకెండ్లో లాండ్రీ ఉంటుంది, సో మిషన్లో కొన్ని క్లాత్స్ ఉంటే వేసేసి, అండ్ అది అయ్యేలోగా నేను కొంచెం ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే ఆ రోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అందుకే మంచిగా హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఇక్కడ నా ఐబ్రోస్ చూసుకుంటున్నాను అనమాట. ముందునే నేను పార్లర్కి వెళ్ళా కదా, బాగా చేశారని చెప్పి నన్ను నేను మంచిగా చూసుకుంటున్నా. అండ్ ఆ రోజు లంచ్కి వచ్చేసి పులిహార చేసా. పులిహార దాని కాంబినేషన్గా పల్లీల పొడి ఉంటుంది కదా, అది చేసేసి చక్కచక్క రెడీ అయిపోతూ ఉన్నాం. సో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.